స్వామి, ఇది కీర్తిమాన్ కోసం. ఎలా ఉన్నాయి? ఇదిగోండి, తీసుకోండి. కళ్ళ ముందే కన్నకుమారుణ్ణి అంతం చేస్తుంటే చూడటం ఎంత బాధ కలిగిస్తుందో స్వామి. కానీ ప్రభు, దేవర్షి నారదుడు కంసుడి మనసులో అనుమాన బీజం నాటకపోతే ఆ కంసుడు అలా చేసుండేవాడు కాదు. తనని ఎందుకు అలా ఆవేశపరిచారా దేవర్షి? మర్చిపోయారా దేవేంద్ర? సమస్త లోకాలలోనూ ఏం జరిగినా నా ఇష్టానుసారమే జరుగుతుంది. ఇదే ప్రశ్న నారదుడు కూడా అడిగారు నన్ను. నారాయణ నారాయణ. పసిపిల్లవాడి యొక్క అతి దారుణమైన హత్య, అది నా మూలంగా. ప్రభు, ఏమిటి తమరి మాయాజాలం? ఇంకా దేవకి పుత్రులు 5 అంతం కావలసి ఉంది నారదా. ఇక నుంచి కంసుడు శిశువులు పుట్టగానే వారిని హత్య చేస్తూ ఉంటాడు. ఆ బాలుడు పుట్టిన వెంటనే మరణించినట్లయితే జన్మించి లాభమేమిటి ప్రభు? దానినే విధిలీలా అంటారు నారదా. కీర్తిమానుడు మిగిలిన 5 పుత్రులు శాపగ్రస్తులు. వారి గత జన్మ ఫలంగా అల్పాయుష్కులనేది విధిలిఖితం. వారి మరణానంతరం ఆదిశేషుడి అంశ రూపంలో బలరాముడు, ఇక నా అంశ రూపంలో శ్రీకృష్ణుడి అవతారాలు సంభవిస్తాయి. నారాయణ నారాయణ.